నమస్కారం పిల్లలు. ఈరోజు యోగజ్యోతి మీ ముందుకు ఒక కొత్త పాఠాన్ని తీసుకొస్తున్నది. భగవద్గీత నుండి 3 గుణముల గురించి ఈ పాఠము. ఏమిటా 3 గుణాలు? మొదటి గుణము సత్వగుణము. సత్వగుణానికి ప్రతీక ప్రహ్లాదుని యొక్క కథ. రెండవ గుణము రజోగుణము. రజోగుణం యొక్క ప్రతీక హిరణ్యకశిపు, ఇతను ప్రహ్లాదుని తండ్రి. మూడవ గుణము దుర్యోధనుడు, తామసిక గుణం. ఈ 3 గుణములు ప్రకృతిలో ఉన్నాయి. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. అయితే ఈ 3 కలిసే ఉంటాయి ప్రతి మనిషిలో కూడా. ఒక్కొక్క మనిషిలో కొన్ని పాళ్ళు ఎక్కువగా తక్కువగా ఉంటాయి. ఏమిటా 3 గుణాలు? వాటి నిర్వచనం ఏమిటి? సత్వగుణం అంటే పవిత్రత, జ్ఞానం మరియు ప్రశాంతత. రజోగుణం అంటే అభిరుచి, ఆశయం మరియు అశాంతి. తమో గుణం అంటే చీకటి, సోమరితనం మరియు అజాగ్రత్తను సూచిస్తుంది. గుణాలు జీవితంలోని అన్ని అంశాలను ప్రభావితం చేస్తాయి. ప్రతి మనిషిలో కూడా ఈ 3 గుణాలు కలిసే ఉంటాయి. పాళ్ళు తేడాగా ఉంటాయి. ఒక మంచి మనిషిని తీసుకున్నారనుకోండి, అతనిలో సత్వగుణం ఎక్కువ పాళ్ళు ఉంటుంది. అలా ఎన్ని పాళ్లలో ఈ 3 కలిసి ఉంటాయన్న దాన్ని బట్టి మనుషుల యొక్క స్వభావము నిర్ధారితం అవుతుంది. గుణాలు మన మనసు యొక్క రంగుల వంటివి. ఆకాశాన్ని చూశారనుకోండి, స్పష్టంగా మరియు చక్కటి ఎండ కాస్తూ క్లియర్గా ఉన్నది అనేది సత్వగుణానికి చిహ్నం. రజోగుణం ఒక రద్దీగా ఉండే మార్కెట్ వంటిది. తమో గుణము చీకటి మరియు మబ్బులతో కూడిన రాత్రి లాంటిది. అనగా అర్థం ఏంటంటే, సత్వగుణం ఉన్నప్పుడు మన మనసు చాలా ప్రశాంతంగా స్పష్టంగా ఉంటుంది. రజోగుణం ఉన్నప్పుడు కోరికలతో ఉంటుంది. తమో గుణం ఉన్నప్పుడు అజ్ఞానంతో కూడుకొని ఉంటుంది అని మీరు అర్థం చేసుకోవాలి. సత్వగుణానికి మనం ప్రహ్లాదుని కథ చెప్పుకోవచ్చును. ఈ కథ మీరు పురాణాల్లో వినే ఉంటారు. ప్రహ్లాదుడు, నరసింహుడు, హిరణ్యకశిపుడు కథ. ప్రహ్లాదుడు భగవంతుడైనటువంటి విష్ణువుని ప్రేమించాడు. కష్టాల్లో ప్రశాంతంగా ఉన్నాడు. ఈ కథ అంతర్గత స్వచ్ఛత మరియు జ్ఞానాన్ని హైలైట్ చేస్తుంది. ప్రహ్లాదుడు శాంతియుతంగా, క్షమించేవాడిగా మరియు లోతైన అంకిత భావంతో ఉన్నాడు. ఆయన అచంచల విశ్వాసం సత్వగుణానికి ఉదాహరణగా నిలిచింది. హిరణ్యకశిపుడు ప్రతిష్ట కోసం పోయాడు. అతని అన్వేషణ తన ప్రతిష్టను పెంచుకోవడానికి ఉన్నది. హిరణ్యకశిపుడు శక్తివంతమైన మరియు ప్రతిష్టాత్మక పాలకుడు. అతని చర్యలు గణనీయమైన సంఘర్షణలకు దారితీశాయి. అతను అందరి నుండి పూజను కోరాడు. ప్రతి వాళ్ళు నన్నే పూజించాలి అని అతను భావించాడు. అతని ఆశయం మిగతా అన్ని అంశాలను కప్పివేసింది. తమో గుణం తీసుకుంటే దుర్యోధనుడి కథ. దుర్యోధనుడికి పాండవులంటే అసూయ. అతను పెద్దల నుండి వచ్చిన మంచి సలహాలన్నింటినీ విస్మరించాడు. ఎవ్వరి మాటను వినలేదు. పరిణామాలు తెలిసినప్పటికీ అతను పోరాటాన్నే ఎంచుకున్నాడు. అతని ఎంచుకున్న దారి అతని అంతిమ విధ్వంసానికి దారితీశాయి. గుణముల నుండి మనం ముఖ్యమైన విషయాలు ఏం నేర్చుకోవాలంటే, రోజువారీగా మనం ఎంచుకునే మన గుణాలు మన గుణ సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి సత్వగుణాన్ని ఎంచుకోండి. సత్యసంధత, సహాయ గుణం మరియు శాంతిని పెంపొందించుకోండి. అసూయ, దురాశ వంటి ప్రతికూల లక్షణాలను నివారించండి. భగవద్గీత ఈ విషయాన్నే బోధిస్తుంది.
భగవద్గీత 14వ అధ్యాయము 6వ శ్లోకము 14.6 ఇలా చెప్తుంది. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖసంగేన బధ్నాతి జ్ఞానసంగేన చానఘ. సత్వగుణం స్వచ్ఛమైనది, ప్రకాశించేది మరియు దుఃఖం లేనిది. ఇది జ్ఞానం మరియు ఆనందానికి అనుబంధాన్ని తీసుకొస్తుంది. ప్రహ్లాదుని కథ సత్వజ్ఞానానికి ఉదాహరణగా నిలుస్తుంది. ఇలాగే భగవద్గీత 14వ అధ్యాయం 7వ శ్లోకంలో రజో రాగాత్మకం విత్తి తృష్ణాసంగ సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మసంగేన దేహినం. ఈ శ్లోకము రజోగుణం గురించి చెప్తుంది. అభిరుచితో నడిచే రజస్సు కార్యానికి దారి తీస్తుంది. ఇది పని యొక్క ఫలితాల పట్ల అనుబంధాన్ని సృష్టిస్తుంది. ఈ అవిశ్రాంత ప్రయత్నానికి హిరణ్యకశిపుడు ఉదాహరణ. అధికార దాహం అతన్ని బంధిస్తుంది. భగవద్గీత 14వ అధ్యాయం 8వ శ్లోకం ఏం చెప్తుందంటే, తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రా అవిస్తన్నిబధ్నాతి భారత. అజ్ఞానం మరియు మాయ నుండి పుట్టినది తమస్సు. ఇది నిర్లక్ష్యం మరియు సోమరితనం ద్వారా బంధిస్తుంది. దుర్యోధనుడి కథ తమోగుణ లక్షణాలను వివరిస్తుంది. మీరు రోజు ఏ రకమైన గుణములను ఎంచుకుంటారు అన్నదాన్ని బట్టి మీ గుణ సమతుల్యతను ప్రభావితం చేస్తాయి. అసూయ మరియు దురాశ వంటి ప్రతికూల లక్షణాలను నివారించండి. ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడానికి సత్వగుణాన్ని ఎంచుకోండి. సత్యసంధత, సహాయ గుణం మరియు శాంతిని పెంపొందించుకోండి. సంతోషం.